జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవాలని చోటు హాస్యాస్పదమన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు. అధికార పార్టీ అధికారులు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వని కారణంగా పవన్ కళ్యాణ్ టూర్ వాయిదా పడింది అన్నారు. అధికారులను రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపులకు ఒత్తాసు పలికిన అధికారుల భరతం పడతాము అంటున్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. జిల్లా భీమవరంలో జరగవలసిన పవన్ కళ్యాణ్ సమావేశం అయితే వాయిదా పడింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన నేత అలాగే ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ సమావేశం వాయిదా పడడానికి గల కారణం ఏమనుకోవచ్చు? అంటే ఇది తుక్లక్క పరిపాలన. ఇక్కడ ఉన్నవాడు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియనటువంటి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి. తన చేతిలో అధికారులందరినీ కూడా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గంలో వచ్చినా వాళ్ళకి తడిసిపోద్ది, గాల్లో హెలికాప్టర్లో వచ్చినా వాళ్ళకి తడిసిపోయేటువంటి పరిస్థితి. రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే పవన్ కళ్యాణ్ గారు సమావేశాలన్నా, సమీక్షలన్నా, పర్యటన అన్నా, వారాహి యాత్ర అన్నా ఈ ప్రభుత్వం ఎన్నిలో వణుకు పుట్టేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి జడిసిపోయి రోజున ఏంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా కట్టడి చేయాలనేటువంటి కుట్రలతో ఆలోచన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇదే జగన్మోహన్ రెడ్డి సిద్ధం మీటింగులకు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు పేరంటాలకు కానీ తెరలు కట్టుకొని మరీ హెలికాప్టర్లో వెళ్ళి దిగుతున్నటువంటి పరిస్థితులు అధికారులు నోరు మూసుకొని అన్ని పర్మిషన్లు ఉంటాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు విష్ణు కాలేజీలో మరి ఎప్పటి నుంచో ఆ కాలేజీలో ఏ ఒక్క ప్రముఖులు వచ్చినా, రాజకీయ నాయకులు, మంత్రులు కానీ లేదా పిఎం కానీ సీఎంలు కానీ ఎవరు వచ్చినా కానీ మరి ఆ కాలేజీలో దిగుతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కాలేజీలో ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే 3 రోజులు షెడ్యూల్ ఇచ్చారో ఈ 4 రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారు అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే చాలు ప్రజలందరూ కూడా ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు మీటింగులు ఎక్కడా కూడా జరగకూడదనేటువంటి ఒక కుట్ర కోణంలోనే ఈ రోజున ఆర్ఎన్బి అధికారులు అడ్డుపెట్టుకొని చివరి క్షణంలో ఈ యొక్క హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి పర్మిషన్ లేదని చెప్పేసి అడ్డం పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అధికారులకు చెప్తా ఉన్నాను, ఇదే అధికారులు పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఏదైతే తిరుపతి బై ఎలక్షన్లో ఓట్లకి తొలగించడానికి ఐడెంటిటీ కార్డులు ఇవ్వడానికి సహకరించారో 5 అధికారులు సస్పెండ్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రిని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దండుకున్నప్పుడు అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు బలయ్యారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ యొక్క క్రిమినల్ మాటలు మీరు నమ్మి పవన్ కళ్యాణ్ గారికి మీటింగులకని ఆటంకం కల్పించి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సహకరించాలన్నటువంటి ఒక కుట్ర కోణంతో మీరు చేస్తూ ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరి భరతం పడతాం ఖాయమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు వారి యొక్క నిరసనని, వారి యొక్క భావజాలాన్ని వ్యక్తం చేయడానికి, ప్రజలు చైతన్యపరచడానికి, ఎలక్షన్ దగ్గర పడుతున్నప్పుడు ఎలక్షన్కి సంసిద్ధం చేయడానికి వెళ్ళేటువంటి కార్యక్రమాలని దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అడ్డుకుంటాం అనేది చాలా ఘోరం. దీన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చూస్తా ఊరుకోరు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఎప్పుడు ఉండబోతుంది అనుకోవచ్చు? తదుపరి వాయిదా అనేది ఈ కారణం చేత కన్ఫ్యూజ్ చేయడం, కేవలం నాయకులతో సమీక్ష సమావేశాలు ఇవి. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయి ఆయన ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్న భయంతో తదుపరి షెడ్యూల్ అనేది మరలా మా పార్టీ అధ్యక్షులు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు అందరూ కూడా తెలియజేస్తారు. వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అవుతాం. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు కానివ్వండి, టీడీపీకి కానీ 2 పార్టీలకు కూడా ముఖ్యమైన సీట్లు, ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది అనుకోవచ్చు? అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఆల్రెడీ వాళ్ళకు ఒక ఆలోచన అనేది ఉంది. దాన్ని ఇద్దరు కూడా అఫీషియల్గా ప్రెస్ మీట్ ద్వారానో బహిరంగంగా వారు లేఖ ద్వారానో దాన్ని రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు మేము ఎటువంటి కామెంట్ చేయడానికి సరైన భావ్యం కాదు. ఎందుకంటే పొత్తులో వెళ్తున్నాం కనుక మేజర్ సీట్లు అనేది ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాయనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. అది దాని ప్రకారంగా ఎక్కడైతే బలంగా ఉన్నామో, ఎక్కడైతే జనసేనకి
మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయో, లేదు జనసేన టీడీపీ యొక్క 2 జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళకుండా చూడాలన్నటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక వాళ్ళిద్దరూ కలిసి తీసుకునేటువంటి నిర్ణయానికి అందరం కూడా ఏకభిష్టి దాన్ని ఫాలో అవుతామని చెప్పి తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ సభ అయితే అధికార పార్టీని అధికారులను అడ్డు పెట్టుకుని ఆప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టీడీపీ జనసేన మైత్రి కూడా బంధం బలంగా ఉంది. అధికార పార్టీ చెప్పే విధంగా చెప్పినట్లుగా కాకుండా ముందుకు వెళ్తాము, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు 15 గెలుస్తామని చెప్పి రెడ్డి అప్పలనాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.